హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా కూర వచ్చేసి మీరైతే వీడియోలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు అయితే ఏం కూర వండాను. అలాగే ఈరోజు మా అమ్మాయిని అయితే మా ఊర్లో ఉన్న ధర్మ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఆశా వర్కర్లు ఉన్నారు కదండి, చాలా బాగా అయితే పనిచేస్తున్నారండి. ఇక్కడ చక్కగా లేడీస్ని అయితే చక్కగా టయానికి తినాలమ్మా, ఆకుకూరలు తినాలమ్మా అని చాలా బాగా అయితే ఇక్కడ ఎంకరేజ్ అయితే చేస్తారండి. చాలా బాగా చెప్తారండి ఇక్కడైతే. అలాగే ఈరోజు మా అమ్మాయికి 7వ నెల వచ్చింది కదండి, ఇంకా హాస్పిటల్ కాడకి అయితే రామ్మా, మీకైతే టెస్టులు కూడా చేపిస్తాను, హెచ్బి మేడం గారికి అయితే మీకు చూపిస్తాను రాయండి అని అంటే ఇంకా నేనైతే తీసుకెళ్తున్నానండి. ఇంకా మా అమ్మాయి నేనైతే వెళ్తామండి. అక్కడ ఏమేమి ఉన్నాయో ధర్మ హాస్పిటల్ కాడ మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దును కానీ. అలాగే మా అమ్మాయిని కూడా చాలా రోజుల నుండి మీరైతే చూపించండి అంటున్నారు కదండి. ఈరోజు మా అమ్మాయిని మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ. అలాగే మా హాస్పిటల్ కూడా మీకు చాలా సార్లు అయితే చూపించాను కదండి. ఈరోజు కూడా మా హాస్పిటల్ కూడా ఏమేమి అంట మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మా ఆశా వర్కర్లను కూడా మీకైతే చూపిస్తానండి, చూద్దరు కానీ. ఇదిగోండి, ఈరోజు నేను ఇంకా వంకాయ పెసర పునుగులు కూర అయితే వండుతున్నానండి. మనకు చాలా బాగుంటుందండి. చక్కగా మనం చింతపండు పులుపు పోసుకుని మనం పునుగులు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. అవిగోండి పెసర పునుగులు అండి. నేనైతే తీసుకున్నానండి పెసర పునుగులు. ఇంకా కూర అయితే వండేసుకున్నానండి. ఇంకా కూరలో అయితే వేసేస్తున్నానండి. ఇంకా తర్వాత మనకి ఆ పులుసు అనేది మనకి మగ్గాక మనం చింతపండు పులుపు అయితే పోసుకోవాలండి. ఒకవైపు ఏమో అన్నం అయితే ఉడుకుతుందండి, ఒకవైపు కూర అయితే పెట్టానండి. చక్కగా మనకి పులుసు అనేది మనకి మరిగిపోయిందండి. చింతపండు పులుపు పోసుకుంటున్నాను. ఇదిగోండి, చక్కగా మనకి పులుసు అనేది మరుగుతుందండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి కూర, చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి వంకాయ అలాగే పెసర పునుగుల కూర సూపర్గా ఉందండి. ఇదిగోండి, పెసర పునుగు అయితే మనకి చక్కగా పులుపు అనేది పట్టిందండి. పెసర పునుగుకి ఉబ్బుని చూసారండి కూరలోని మనకి. హాయ్ అండి, ఈరోజు మా అమ్మాయిని ధర్మ హాస్పిటల్ కాడికి తీసుకెళ్తున్నానండి. ఇదిగోండి, హాస్పిటల్ కాడ చూడండి ఎంత బాగా కాసేసిందండి సపోటా చెట్టు అండి. ఇదిగోండి, స్టార్ యాపిల్ చెట్టు అండి, పైన కాయలు పండుపోనాయండి. పండుపోయి కింద రాలిపోనాయండి.
ఇదిగోండి డిసెంబర్ పూలు అయితే ఉన్నాయండి ఇక్కడ ధర హాస్పిటల్ కూడా. డిసెంబర్ పూల్లో మనకి కలర్స్ కూడా ఉంటాయండి. పసుపు కలర్ ఉంటాయండి, అలాగే ఈ కలర్ కూడా ఉన్నాయండి. వంక కలర్ అండి ఇవి వచ్చేసి. అక్క బ్లడ్ బాగుందంట మా అమ్మాయికి. బాగానే ఉందమ్మా. బాగా తినమన్నారా కదా మేడం గారు? బాగా తినమన్నారా? బాగా తినమన్నారు. ఐరన్ పడే పదార్థాలు అంటే గోంగూర, మునగాకు, తోటకూర, పాలకూర అవన్నీ తినమని చెప్పారు. మరి మీ పిల్లలకి ఎలా పెడతావో పెట్టి బ్లడ్ అనేది తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే. అలాగే నాకు విన్నావా మేడం గారు చెప్పింది? చక్కగా చెప్పారు. మరి అది నువ్వు విన్నావా లేదో కానీ మేడం గారు తెచ్చుకో. మేడం గారు ఆవిడకి అన్నీ తెలుసు. ఇవ్వండి. ఇంకా పొద్దున్న నేను బట్టలు అయితే ఉతికేసి వెళ్ళానండి. పిల్లలకి ఇంకా యూనిఫామ్ కావాలి కదండి. ఇవిగోండి టబ్లోనూ ఇంకా నేను చామంతి అంటే అయితే వేసానండి. ఇవి తెల్ల పువ్వులండి, పెద్దవి అండి. మనకు ఒక పువ్వు పెట్టుకుంటే సరిపోతాయండి, అంత బాగుంటాయండి మనకి చామంతి పువ్వులు. నేను పూసాక మళ్ళీ మీకు అయితే చూపిస్తానండి. మొగ్గలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవిగోండి బంతి పువ్వులు. ఇదే చెట్టు అండి. అలాగే పైన మేము కనకాంబరం మొక్కలు వేసాం కదండి, అవైతే మొగ్గలు అయితే వచ్చేస్తున్నాయండి. ఇవ్వండి కొన్ని పువ్వులు అయితే పూసేస్తున్నాయి. అదే బకెట్లో మా పిల్లలు టమాటా గింజలు అయితే వేసారండి. టమాటా చెట్టు అయితే పెద్ద అయితే అయిందండి. అవిగోండి కాయలు అయితే కాసేస్తున్నాయి, టమాటా కాయలు. ఆ పైన అవన్నీ కూడా కాయలు అయితే కాస్తున్నాయండి, పిందులు. మనకి మొగ్గలన్నీ మనకి ఈ పువ్వులన్నీ కాయలకి అయితే మనకి చాలా టమాటా కాయలు అయితే అవుతాయండి. పిల్లలైతే మొక్కలను అయితే చాలా ఇష్టంగా అయితే పెంచుతారండి మా పిల్లలు. పచ్చిమిరపకాయ మొక్క మళ్ళీ వేసారండి వేరే దాంట్లోనూ. ఇందులోనూ మా గులాబీ రబ్బ అయితే పెట్టారండి. ఇదిగోండి ఇంకా పచ్చిమిరపకాయ చెట్టు. ఇదిగోండి వచ్చేసి మనకి కూర పచ్చిమిరకాయలండి. ఇది కూడా చిన్న డబ్బాలు అయితే పెంచుతున్నారండి. కాయలు అయితే కాసేస్తున్నాయి. అలాగే మొన్న నేను గుంటకరడాకు పచ్చడి చేశాను కదండి, ఇదేనండి. డబ్బాల పైన ఉన్నదని చెప్పాను కదండి, మొన్న చాలా మట్టుకైతే కోసేసానండి. ఇంకా ఉన్న ఆకు అయితే ఇదిగోండి గుంటకరడాకు. పక్కన మా అన్నయ్య చెట్టును అయితే కొబ్బరి బండాలు చూడండి ఎన్ని ఉన్నాయో. మా డాబా పైన మేము అందిపించుకుంటే అందేస్తాయండి. కొబ్బరికాయ చెట్లకి మా డాబా పైకి చాలా దగ్గరకు అయితే ఉంటాయండి. అదిగోండి ఇది వేరే చెట్టు అండి. అదిగోండి పూత పిందుల మీద ఉందండి.
అలాగే కిందకి గెల్ల కూడా దిగినాయండి. ఇది వేరే చెట్టు అండి. ఇదో చెట్టు అండి. ఎప్పుడు నిత్యం మనకి కాతనే ఉంటాయండి కొబ్బరికాయలు మనకి. ఇదిగోండి మా అబ్బాయి మనీ ప్లాంట్ అయితే పైన డబ్బాలు అయితే పెంచుతున్నాడండి. ఇదిగోండి ఇలాగ తీగ అయితే ఎక్కిస్తున్నాడండి మా అబ్బాయి. ఇదిగోండి నాసు పువ్వు చూడండి, చక్కగా డబ్బాలు అయితే పెంచుతున్నారండి మా అబ్బాయిలు. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి. గంజి పుల్లు కడతాం వల్ల చక్కగా బెడబడి ఆడుతుంది. కొబ్బరి నూనె కాతున్నాం కానీ ఎవరు అడుగుతలేదండి. మొన్న 4 రోజులు కామెంట్లో పెట్టారు మాకు కావాలని. మళ్ళీ అడుగుతలేదా కొబ్బరి నూనె గురించి? మళ్ళీ అడుగుతలేదండి. ఎవరికైనా కావాలంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ కొబ్బరి నూనె. నాకు మా ఏడబడికి అయితే పడిందండి. అలాగే మా ఊర్లో తీసుకున్న వాళ్ళకి కూడా కొబ్బరి నూనె అయితే ఇంకా కొంటున్నారండి. చాలా బాగా పడిందండి నూనె అయితే వాళ్ళకి. జుట్టు కూడా ఎదుగుతుంది, జుట్టు కూడా నల్లబడుతుంది అంటున్నారండి.